తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అది కాదు మేడం, మీకోసం 50 లక్షలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టాం, కానీ ఆ డబ్బులు పోయాయి. ఏంటి? డబ్బులు పోయాయా? ఏంటి నాటకాలు ఆడుతున్నారా? డబ్బులు రెడీ అయ్యాయి, తెల్లారేసరికి తీసుకొచ్చి మీ మొహాన కొడతాం, మా పత్రాలు మాకు ఇచ్చేయండి అని మాట్లాడారు. ఇప్పటిదాకా చూసి చూసి మీరెవరూ రాకపోయేసరికి నేనే వచ్చాను. తీరా నేను వచ్చేసరికి డబ్బులు పోయాయని చెప్తున్నారా? ఒక్క రాత్రిలోనే డబ్బు రావడం పోవడం అన్నీ అయిపోయా? ఎవరికి చెప్తారు మీరు కబుర్లు? ఈ నాటకాలన్నీ నా దగ్గర కాదు. నా డబ్బులు ఎగ్గొట్టడానికి ప్లాన్ చేశారా ఏంటి? ఏమండి, మీ డబ్బులు ఎగ్గొట్టాల్సిన అవసరం మాకెవరికీ లేదు. మేము అలాంటి వాళ్ళం కాదు. కాస్త మాటలు మర్యాదగా రానివ్వండి. ఓ, మాకే పద్ధతులు నేర్పిస్తున్నారా? అసలు మీ గడప తొక్కాల్సిన అవసరమే నాకు లేదు. నా డబ్బు నాకు తెచ్చిచ్చుంటే నేను రావాల్సిన అవసరం ఏంటి? మీతో మాట పడాల్సిన అవసరం నాకేంటి? నాతో మాట్లాడడానికి మీకు అంత నొప్పిగా ఉంటే నా డబ్బులు నాకు ఇచ్చేయండి. నిజంగా డబ్బులు పోయాయి మేడం, మా మాట నమ్మండి. మేమందరం ఇచ్చిన నగలు అవి ఇవి అన్ని తాకట్టు పెట్టి మా బావ 50 లక్షల వరకు తీసుకొచ్చాడు. అవన్నీ జాగ్రత్తగా తీసుకొచ్చి ఇంట్లో పెట్టాం. కానీ ఉదయాన్నే బయలుదేరుద్దామని వెళ్లి చూస్తే డబ్బులు కనిపించలేదు. ఎవరు తీసుంటారో ఏంటోనని సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తే మా మాధవ అర్ధరాత్రి ఇంట్లో చొరబడి డబ్బులు తీసుకెళ్లినట్టు కనిపించింది. ఏం కూసావే? దొంగతనం చేశాడంటే చంపేస్తాను. ఇంట్లోకి వస్తే దొంగతనం చేసినట్టేనా? చేసినట్టు ఎక్కడైనా రుజువు దొరికిందా? సీసీటీవీ కెమెరాలో వాడు కనిపించినంత మాత్రాన వాడే దొంగతనం చేసినట్టు అయిపోతుందా? నా తమ్ముడికేం కర్మే దొంగతనాలు చేయడానికి? వాడేవన్నా నువ్వు మీ అమ్మ అనుకున్నారా? ఎందుకొదినా తప్పు చేసినా కూడా మీ తమ్ముడిని వెనకేసుకుని వస్తాం? ఆ సీసీటీవీ ఫుటేజ్ లో అంత క్లియర్ గా సాక్ష్యాలున్నాయి కదా. అసలు అంత అర్ధరాత్రి వేళ ఈ ఇంటికి ఎందుకు వచ్చాడు? వచ్చిన వాడు ఇంట్లో ఎవరికి కలవకుండా రహస్యంగా ఎందుకు వెళ్ళిపోయాడు? దాన్ని బట్టి మీకు అర్థం కావట్లేదా? అతను వచ్చింది దొంగతనం కోసమే అని. నన్ను కొట్టి నోరు మూయించాలని చూడకొదినా. సాక్ష్యం కళ్ళ ఎదుట కనిపిస్తూనే ఉంది. మాధవ దొంగతనం చెయ్యలేదు అని భూమి నిరూపిస్తానని చెప్పింది కదా. చెప్పిన సమయానికి తను డబ్బు తీసుకురాలేకపోతే అప్పుడు మాట్లాడు. అప్పటి వరకు నా కొడుకుని దొంగ గింగ అని మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదు చెప్తున్నా. అందరూ కలిసి నా కూతురు మీద పడతారేంటి? డబ్బులు కాజేసినోడు బానే ఉన్నాడు, మధ్యలో నా కూతురు మీద పడతారేంటి? చాలా ఆపమ్మా. ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదు. వాడెవడో ఎదిరింటోడా పక్కింటివాడా మన ఇంటికొచ్చి దొంగతనం చేయడానికి? నా బిడ్డ, ఈ ఇంటి బిడ్డ,
నిప్పులా పెరిగాడు, నిప్పులా బతుకుతున్నాడు. వాడి గురించి నోటికొచ్చినట్టలా మాట్లాడుతున్నారేంటి? ఏంటి నన్ను పక్కన పెట్టేసి మీ పాటికి మీరు మాట్లాడుకుంటున్నారు? మీ మాటలు వినడానికో మీ గొడవలు చూడ్డానికో నేను రాలేదు. నా డబ్బుల సంగతేంటి అది చెప్పండి ముందు. మేడం, నిజంగానే మీ డబ్బులు పోయాయి. ఆ మాట మీకు చెప్పలేకనే మా బావ మళ్ళీ మీకు ఫోన్ చేయలేదు. చూడండి రుద్రాణి గారు, మీరు నమ్మినా నమ్మకపోయినా మీకోసం తీసుకొచ్చిన డబ్బులు పోయాయి. అది వాస్తవం. అవి ఎవరు తీశారు ఏంటి అనేది ఇప్పుడు గొడవపడి మాట్లాడుకోవడం వల్ల ప్రయోజనం లేదు. రేపటికల్లా ఆ డబ్బు తీసుకొస్తామని వాళ్ళు మాట ఇచ్చారు. తీసుకురాకపోతే మేడం, ఆ రోజు మీరేమన్నారు? మీ ఎన్జిఓ గురించి మీరు చెప్పమన్నట్టు ఆ భూమి వచ్చి చెప్తే మేం మీకు ఇవ్వాల్సిన డబ్బులు వదిలేసుకుంటామని మీరు చెప్పారు కదా. ఇప్పుడు ఆ భూమి డబ్బులు తీసుకొచ్చేస్తే మీకివ్వాల్సిన డబ్బులు మీకిచ్చేస్తాం. ఒకవేళ తను డబ్బులు తీసుకురాలేదు అంటే ఆ భూమిని తీసుకొచ్చి ఆ ఫారినర్స్ ముందు మీ ఎన్జిఓ గురించి గొప్పగా చెప్పించే బాధ్యత మాది.